without all your support, this character Jenna, for me, would not have come out so brilliantly. Cameraman, so thank you for making me look so beautiful. Ray has been such a wonderful journey, and the first and most important person I want to thank is YVS sir. YVS garu lekapothe I wouldn't be standing here, because it's only because of sir that this has been possible. And talking about sir, it's been a phenomenal experience, because sir is the most patient person I have met in my entire life. YVS sir is the most cool, patient person I've seen. So I've learned a lot from that. సార్ ముందుగా నేను మీకు చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే నేను ఒక చిన్న కోరిక అడిగానండి సినిమా స్టార్ట్ అవ్వక ముందర. మా తాతగారిని ఒకసారి స్మరించాలండి, ఏమనుకోకపోతే ఏదైనా ఒక చిన్న ప్లాన్ చేయించాలని చెప్పి అడిగాను. అది ఈ రూపంలో వస్తుందని చెప్పేసి నేను అసలు ఎప్పుడే అనుకోలేదండి. తేజు మై ఫ్రెండ్, ఆయన ఎంతో ఒక అద్భుతమైన ప్రపంచం చూశారు, అద్భుతమైన వారసులను చూశారు. మీ మీ ఫేమ్ని పైనుంచి చూస్తూ ఆశీర్దిస్తారు. నాకు ఆ నమ్మకం ఉంది. ఈ సినిమా నువ్వు కష్టపడి పనిచేసావు, నేను కూడా ఎంతో కష్టపడి పనిచేశాను. మీ అందరికి నచ్చుతున్న నమ్మకం ఉంది. డెఫినెట్గా సాయి ధరమ్ తేజ్ మంచి స్టార్ అయ్యి ఆయన అక్కడి నుంచి చూసి ఆశీర్వదించడం జరుగుతుంది. డెఫినెట్గా థ్యాంక్ యూ సార్. ఈ విధంగా చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ఇండస్ట్రీకి వస్తానని వన్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్స్లో చెప్పింది మా తాతగారు అండి. ఆయన చెప్పిన వెంటనే నేను ఒక ఆర్టిస్ట్గా వస్తానండి అని చెప్పంటే, ఆర్టిస్ట్గా ఏంటి ఆర్టిస్ట్గా, అందరూ హీరోలు ఉన్నారు, హీరోగా నువ్వు చేయొచ్చు అని చెప్పేసి అన్నారు. ఆయన నేను అప్పుడు అనుకోలేదు అసలు నేను ఒక హీరోగా వస్తాను అది అనుకోలేదు. కాబట్టి ఆయన గట్టి బలమైన నమ్మకం నా మీద ఉందేమో ఇలాగయ్యాను. అది వైవేష్ అదిగా చేతుల ద్వారా హీరోగా పరిచయం అవుతున్నాను. సినిమా గురించి చెప్పాల్సి వస్తే ముందున మా ప్రొడ్యూసర్ డైరెక్టర్ వైవేష్ చౌదరి గారి గురించి చెప్పాలండి. ఇప్పుడు జనరల్గా మనం ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కాలేజ్లో కానీ ఒక క్లాస్ అటెండ్ అవుతామండి. ఒక టీచర్ ఉంటాడు, ఈ క్లాస్ వినాలా అని చెప్పేసి ప్రతి స్టూడెంట్కి ఆ టీచర్ అంటే చిరాకు వస్తుంది. కానీ అదే టీచర్ తోటి లాస్ట్ ఇయర్ అన్నమాట వెళ్ళిపోతుంటే, సార్ ఏదో చేసి నన్ను ఫెయిల్ చేసి మళ్ళీ మీతో ఇంకొక 2 ఏళ్ళు మీతో ఉండేటట్టు చేయించాలని చెప్పేసి ఒక ఉంటారు చూడండి ఆ టీచరు, ఆయనే మా డైరెక్టర్ గారు కమ్ ప్రొడ్యూసర్ గారు. ఎందుకంటే నాకు ఎంత ప్రాబ్లం ఇంకో చాలా పెద్ద డైరెక్టర్తో పనిచేయచ్చు, ఇలా చేయకపోవచ్చు, దట్స్ డిఫరెంట్ థింగ్. కానీ వైవేష్ చౌదరి గారు లాంటి డైరెక్టర్ ద్వారా నేను పరిచయం అవడం నాకు అసలు అదృష్టంగా భావిస్తానండి. ఎందుకంటే అంటే ఒక డైలాగ్ ఇచ్చేసి ఒక చిన్న లైన్ అయినా కానీ వచ్చి కూర్చొని నాతో పాటు ఇది డైలాగు, దీనికి ఎమోషన్ ఇది ఇది మొత్తం దీనికి బ్యాక్గ్రౌండ్ ఇది అని చెప్పి మొత్తం చెప్తారు. కెమెరా ముందు వెళ్ళంగానే నేను చెప్తానండి. చెప్పిన తర్వాత తమ్ముడు ఇట్లా అమ్మ అంటాడు, ఏమైంది సార్ అని చెప్పి కంగారు చేస్తే ఎక్స్ప్రెషన్ రాలేదండి. ఏంటి ఎక్స్ప్రెషన్ రాలేదు, నా ఫేస్ ఎక్స్ప్రెషన్ వచ్చింది కదా, నేను డైలాగ్ చెప్పాను కదా అనిపించి నాకు అనిపిస్తుంది. లేదు తమ్ముడు రాలేదు తమ్ముడు అంటారు. అలాగా నన్ను ఫస్ట్లో ఇరిటేట్ అయిపోయాను. నేను చేయలేకపోతున్నాను, లేకపోతే ఈయన కావాలని చేస్తున్నారని చెప్పి కోపం వచ్చేది. కానీ ఆయన ప్రతిదీ ఈ పేషెంట్గా, ఆయన పేషెంట్ అవ్వకుండా నన్ను పేషెంట్కి చేయకుండా, సెట్లో ఎవరు పేషెంట్స్గా కాకుండా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతిదీ నా దగ్గర నుంచి చేపించారండి. సో ఆయనకి నేను ఎప్పటికీ నేను కృతజ్ఞతలు చెప్పుకుంటానే ఉంటాను సార్. డెఫినెట్గా నేను వేరే స్టేజ్ ఎక్కినా కానీ మీ పేరు గుర్తు తెచ్చుకుంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. ఈ సినిమాకి పనిచేసిన మా ఇతర టెక్నీషియన్స్, మా కెమెరామెన్ గుణ గారు, చక్రి గారు, అందరూ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. అలాగే చంద్రమోస్ గారు దాని కాంప్లిమెంటింగ్ లిరిక్స్ రాశారు. అలాగే మాకు ఎప్పుడు బాగా ఇరిటేట్ చేసిన ర్యాప్ రాసిన ఏంటోనండి, పాటలు పాడడం ఒక ఎత్తు అంటే మళ్ళీ ర్యాప్ ఒకటి పాడాల్సి వచ్చింది వీడి వల్ల. కానీ చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. అలాగే మై ఫేవరెట్ అండ్ మోస్ట్ డేరింగ్ అండ్ డాషింగ్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్. అసలు ఏం లేదు సార్, 55 days 20 days రిహార్సల్ కదండి, ప్రతిరోజు వచ్చేవాడు. వచ్చి ఇదే మా మూమెంట్ అంటే, సార్ ఇది ఇరిగిపోద్దేమో సార్ అంటే, ఏమి ఎరగదు నువ్వు చేయగలుగుతావు అని చెప్పేసి ప్రతిరోజు నాకు ఎవ్రీ టైం నాకు బూస్టప్ ఇచ్చేసి, నాకు పెప్ టాక్ ఇచ్చి నన్ను బాగా ఎంకరేజ్ చేశారండి. అలాగే మా డైరెక్టర్ గారు వచ్చేసి నాకు బాగా సాంగ్ చేసినప్పుడు మాత్రం ముందుగా సాంగ్ స్టార్ట్ అవ్వక ముందు ఒక పెద్ద మెసేజ్ పెట్టారండి. ఈ సాంగ్ కావాల్సింది డెడికేషన్, డిటర్మినేషన్, డిటర్జెంట్, ఏరియల్ రిస్క్ అన్నీ రాసి మాకు బాగా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు.